సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నీళ్ళను ఒక 3 కప్పుల వరకు పోసుకొని వేడి చేసుకోవాలి. ఇలా బాగా మరిగిపోయిన తర్వాత గిన్నెను తీసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత వేరే గిన్నెను పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యిని యాడ్ చేశాను. నార్మల్ నెయ్యి కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు అందులోకి కొద్దిగా బాదం, అలాగే జీడిపప్పు, అలాగే కిస్మిస్ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిపోయాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మళ్ళీ కొంచెం నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిపోయిన తర్వాత అందులోకి సేమియాను 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇలా సేమియాను వేసుకున్న తర్వాత మంటను లో టు మీడియం హీట్ పైన పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు సేమియాని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇలా ఫ్రై అయిన సేమియాలోకి మనం ముందుగా కాగపెట్టుకున్న నీళ్ళను వేసుకోవాలి. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ కొంచెం బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కాగబెట్టి చల్లారబెట్టుకున్న 2 గ్లాసుల పాలను వేసుకోవాలి. ఇలా 2 గ్లాసుల పాలను వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ సేమియాను బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. సేమియా బాగా ఉడికిపోతే కూడా అంత బాగుండదు. ఒక పలుకు ఇట్లా ఉడికినట్టుగా ఉంటే సేమియా కరెక్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి చెక్ చేసుకోండి సేమియా ఉడికిందో లేదనేది. ఒకసారి ఇట్లా తీసుకొని నొక్కిపడి చూస్తే కొంచెం ఇట్లా బ్రేక్ అయినట్టు వస్తుంది కదా, ఇప్పుడు ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులోకి చక్కెరను యాడ్ చేసుకోవాలి. చక్కెర ఒక అరకప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ తినేవారైతే ఇంకా కొంచెం చక్కెరను యాడ్ చేసుకోవచ్చు. మీ తీపిని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి ఇలాచీ పొడిని ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు, లేకపోతే 2 ఇలాచీలు దంచేసుకొని వేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత అందులోకి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకొని అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకొని స్విచ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి అలాగే ఉంచేసేయాలి. 10 నిమిషాల తర్వాత తీసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత అంతా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయినట్టే. ఇలా ఇప్పుడు నేను చెప్పిన ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా ఈ సేమియా పాయసం చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఈ సేమియా మనము ఎన్ని గంటలైనా కానీ అస్సలు గట్టి పడకుండా, దగ్గర పడకుండా, మనము చేసినప్పుడు ఎంతైతే లూజ్గా ఇలా ఉందో అలాగే ఉంటుంది, అస్సలు దగ్గర పడదు. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా కుదిరిందో మీకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.